ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. ఈరోజు మే నెల 18వ తారీఖు 2024వ సంవత్సరం. ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని దేవుడు నీతో నాతో చెబుతున్నాడు. కొన్ని భయానకమైన పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు ధైర్యాన్ని కోల్పోతామండి. ఈ లోకంలో ఉన్న ఆ యొక్క పరిస్థితులను బట్టి, మనుషుల మాటలను బట్టి, ఇంకా అనేక రకమైన సమస్యలను బట్టి మనం ధైర్యాన్ని కోల్పోతాం. ఏం చేయాలో అర్థం కాదు. ఆత్మీయ స్థితి బలహీనమైపోతుంది, శారీరకంగానూ బలహీనమైపోతాము. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. దీని నుంచి ఏ రీతిగా విడుదల పొందాలో కూడా అర్థం కాదు. కొన్నిసార్లు మనకి వాక్యం తెలిసినా సరే ఆ సమయంలో వాక్యము మనకి గుర్తురాదు. అపవాది ఆ రీతిగా మనల్ని డిప్రెషన్లోకి వెళ్ళిపోయేలా చేస్తాడు కొన్ని పరిస్థితుల్ని అనుమతించి. మరి అటువంటి సమయంలో దేవుడైతే మనల్ని ఆయన హృదయపూర్వకంగా శోధించే దేవుడు, కీడు చేయాలని తెలిసే దేవుడు కాదు. ఎప్పుడు దేవుడు మనము సంతోషంగా సమాధానంగా ఉండాలి, ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా ఆయన నామాన్ని మహిమపరిచే రీతిగా ఉండాలని ఆశపడతాడు. మరి మనకు కలిగిన పరిస్థితిని బట్టి మనం ధైర్యాన్ని కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి వాక్యాన్ని వింటున్న నీవు ఎంత దీనస్థితిలో ఉన్నావో, మరి ఎటువంటి మాటల యుద్ధాన్ని నీవు మరి ఎదుర్కొంటున్నావో, ఎటువంటి పోరాటాలు నీవు చేస్తున్నావో నాకైతే తెలియదు. కానీ దేవుడి ఉదయకాలమందు నీతో చెబుతున్న మాట ఏమిటంటే, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని దేవుడు చెబుతున్నాడు. మాట మరి మామూలుగా మనకు మనుషులుగా చెప్పడం చాలా ఈజీ, కానీ దాన్ని అనుభవపూర్వకంగా అనుభవిస్తేనే దానిలో ఉన్న వాక్యంలో ఉన్న మాట కాదండి, వాక్యంలో ఉన్న శక్తి, ఆ బలాన్ని మనం పొందుకోగలము. మొదటిగా మనం నమ్మాలి, దేవుడు మా పక్షంగా ఉన్నాడు, దేవుడు నాకు ధైర్యాన్ని ఇస్తాడు, దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, దేవుడు అసాధ్యమైన కార్యమును సాధ్యం చేసే దేవుడు, ఇప్పుడు ఈ కీడు జరిగినా వెంటనే నాకు మేలు చూపే దేవుడు అని నీవు ఎప్పుడైతే విశ్వసించి వాక్యంలో నిలబడతావో అప్పుడే నీకు ధైర్యాన్ని ఇస్తాడు. యెహోవా ఎడల భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించును అని లేఖనాల్లో ఒక మాట ఉంటుంది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడమే మనకి గొప్ప ధైర్యాన్ని ఇస్తుందండి. మనం ఏం మాట్లాడుతున్నా, ఏ స్థలానికి వెళ్తున్నా, ఎవరితో ఏ రీతిగా సంభాషణ చేస్తున్నా, మన ప్రవర్తన ఎలా ఉన్నా సరే దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన కనుదృష్టి నన్ను పరిశీలిస్తూ ఉంది అని నీవు ఒక్క భయము నీలో కలిగి ఉంటే మరి ఆటోమేటిక్గా నీకు భక్తి జీవితం అనేది పెరుగుతుంది. దాన్ని బట్టి దేవుడు నీకు ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. దిగులు పడకు, జడియకు అని దేవుడు నీకు చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను విడిచిపెట్టిపోతాడా? ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆయన అరచేతులతో నిన్ను చెక్కుకొని ఉన్నాడు. కాబట్టి ఆయనకి నువ్వు ఇష్టమైన కుమార్తెవు, కుమారుడవు గనుక ఆయన నిన్ను విడిచిపోడు. ఆయన నీ పక్షముగానే ఉంటాడు. అటువంటి గొప్ప దేవుడు మన యేసయ్య. దిగులు పడకము, జడియకము అని దేవుడు చెబుతున్నాడు. ఏదో అయిపోతుంది, ఏమవుతుందో తెలియట్లేదు, ఏంటి నా కుటుంబం పరిస్థితి, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, నేను చేసిన ప్రార్థన ఏమైపోతుంది, ఇంకా నాలో ఏవైనా లోపాలు ఉన్నాయా అని నీవు ఆలోచిస్తున్నావేమో. దేవుడు శోధించబడిన మీదట సువర్ణము వలె మన జీవితాలను మార్చగలిగిన సమర్థుడైన. నీవు దిగులు పడొద్దు, జడవద్దు, దేనికి జడవద్దు, ఎవరికి భయపడొద్దు. నీవు భయపడాల్సింది ఒకే ఒక్కరికి, అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. నువ్వు ఆయనకు భయపడి ఆయన ఎడల విధేయత చూపుతూ ఆయన చెప్పిన మాటను బట్టి జీవించగలిగితే చాలు. దేవుడు నీకు ఉన్నతమైన ద్వారాలు తెరిచి అనేక మంది ముందు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలయ్య. సర్వశక్తి కలిగిన దేవుడువు,
దేవా, నీ కనులకు మరుగైనది ఏది లేదు. ఏదైనా చేయగలిగిన తండ్రివి నాయన. ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాల సమయం ముందు ఈ రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మేము ధైర్యము కోల్పోయి ప్రభువా ఏడుస్తున్న రోజులు ఎన్నో నీవు చూసావు తండ్రి. ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి నాయన. మాలో బలాన్ని పెంచండి నాయన. మీ కృప చేత మమ్మల్ని నడిపించండి దేవా. మీకు వందనములు. విత్తబడిన వాక్యం ప్రభు మా అందరి హృదయంలో ఫలించులాగిన సహాయమును దయచేయండి. మీ వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. మీ కృప చేత మమ్మల్ని బలపరిచి మీ చిత్తంలో వర్ధిల్లింప చేయమని యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.